వైసీపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ లీడర్లు కానివ్వండి, ఇది మొత్తం ఈవీఎంల మీద గెలిచింది అంటున్నారేంటి? నిజానా? అంతేనండి, అంతే గెలిచింది. అంతే మించి ఓటుగా ప్రజలుగా ఓటేసి గెలిచిన వాళ్ళు లేరు. వీళ్ళు ప్రజలుగా ఓటుగా రియల్గా గెలిచి వాళ్ళ గుండెల మీద చేసిన చెప్పమనండి, వాళ్ళే చెప్పుకోమనండి. మనం నీతిగా ప్రజల వలన గెలిచామా లేదా అనేది. అది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఈ మంచిదే చేయగలుగుతారు. వాళ్ళు ఇప్పుడు గెలిచారు, ఇప్పుడు భగవంతుడైన ఇచ్చాడు, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోకుండా మనం గెలిచాలే, మనల్ని అడిగేవాడు ఎవడో ఇంకా 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవడో అడగడం, మన ఇష్టం వచ్చిన మనం చేద్దాం, మనం దోసుకున్నంత దోసుకుందాం అనుకుంటే ఎట్లాగండి? ప్రజలు నష్టపోతారుగా. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి చూడగా ఏ మనిషి అయినా సరే ప్రజలు అనేది. జగన్ ఉన్నాడు, జగన్ కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడ్డ చేశాడు. చేసినా ఇక ఏదో కావాలని ఓడిపోయాడు, ఏదో ఆయన కర్మగాలి ఓడిపోయాడు జగన్ అనేవి. ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే ప్రజల వల్ల కానీ ఏదన్నా ఓడిపోయాడు, సంథింగ్ రాంగ్ వచ్చి. నువ్వు ఓడిపోయినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయాలి కండి. ఇప్పుడు ఆడి అదవా నువ్వు మంచివాడివేగా, నువ్వు చేయవచ్చుగా. ఇప్పుడు ఆడిచ్చిన ఇల్లు ఉండే, జగన్ ఇచ్చిన ఇల్లు ఉండే, సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నానా బాటలు పడుతున్నారు, రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. అవి ఎట్లా ఉంటారు? కొంతమంది పెట్టుబడి పెట్టుకున్నారు, లక్షల అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఏదో జగన్ ఇస్తాడే ఇంకా డెవలప్మెంట్ అయితే మనం ఉండొచ్చు అని అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ అద్దె కొంపల్లో బతుకుతున్నారు. వీళ్ళేమి చెప్తారు, 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఇంత మటుకు 100 రోజులు కాదు కదా, ఇంత మటుకు ఏదీ లేదు. ఇప్పుడు నాయకులు ఏం చెబుతారు? మేము ఇచ్చేసాం చెబుతారు. ఏమి చేయలే. చేసిన వాళ్ళు అయితే ప్రజలంతా తిరగబడతారండి, వ్యతిరేకంగా అవుతారు. మంచి అని చెప్పుకుంటారుగా. వాడు కాకపోతే 10 మందిలో ఒకడో ఇద్దరన్నా చెబుతారు మంచి. 10 మంది నష్టం జరిగింది అంటే ఎట్టగా అన్నపైటు కూలిపోయిన టమాటాలు, బంగాళదుంపలు ఇచ్చేసి అయిపోయింది, నేను చేసేసాను, మంచి చేసేసాను, ఖర్చు పెట్టేశాను అంటే ఎట్లా సరిపోతాయి? అది కరెక్ట్ కాదు కండి. పిఠాపురంలో తిడుతున్నారు అసలు మామూలుగా. అసలు కోటా బియ్యం ఇచ్చి కాస్ట్లీ ప్యాకెట్లు పెట్టి బియ్యమేమో దాంట్లో కోటా బియ్యం, కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన బంగాళదుంపలు అవి ఇచ్చి వాళ్ళు గుమ్మాల ముందు పెట్టేశారు తీసుకెళ్ళిపోమని. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారాలు పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా నేను మారుస్తానన్నారు. మార్చాడు కానీ ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు, ఆయన మారుస్తారు. పిఠాపురం ఆయన వెళ్ళి అనుకోండి 3 గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో. ఇది రమణపేట ఉన్నాయంట, అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని. వెళ్తే వాళ్ళే మారుతారు. 3 రోజుల్లో మార్చేస్తారు. 3 నెలల్లో 100 రోజులు మార్చేస్తారు. 3 రోజుల్లో మార్చేస్తారు వాళ్ళే. అక్కడ ఉండే జనాలే మార్చుకుంటారు శుభ్రంగా. అది అంతేగాని అతని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెబుతాక, మాటలు చెబుతా కానీ చేతలు చెబుతాక ఏముందండి? ఏం చెప్పండి, నన్ను సీఎం చేయండు గొడవ పెట్టుకున్నాడు. అయినప్పుడు ఏమైనా చేస్తున్నాడా? కనపడ్డా? ఇక్కడ బెజవాడ మునిగిపోయిన 3 రోజులకు వచ్చాడు, అది రైలు పట్టాలు ఎక్కి వచ్చి ఎట్లా చేయిపోయాడో 10 నిమిషాలు కొండలా. చంద్రబాబు నాయుడు 1 గంట 2 గంటలు తిరిగాడు, ఆయన అయితే 10 నిమిషాలు కొండలా ఎట్లా చేయిపోయాడు, దింగేసాడు. కాదు, నేను వస్తే ప్రజలకి తొక్కిసలాట జరిగితే ఇబ్బందికరంగా ఉంటుందని రాలేదని. ఎందుకు జరగదండి? ఈయనొక్కడే అభిమాని అండి ప్రపంచంలో, ఈయనొక్కడే ఉండాడు అండి. అభిమానులకి ఎంతోమంది ఉన్నారు. సినీ అభిమానులు చాలామంది. బాలకృష్ణ లేడా, ఎన్టీఆర్ లేడా, మహేష్ బాబు లేడా, ప్రభాస్ లేడా, వీళ్ళందరికీ అభిమానులు లేరా? ఈయన ఒక్కడే ఉన్నారు ఏంటి అభిమానులు? అది ఎంత వేస్ట్ మాటలు అండి, అవన్నీ బూటక మాటలు. అట్లా అయితే మరి ఎందుకు ఫ్లాప్లు అవుతాయి, ఎన్ని అటర్ ఫ్లాప్లు అవుతాయి సినిమాలు? ఆయన అంత అభిమానం ఉంటే అభిమానులు ఇష్ట చేసుగా. అంత వేస్ట్ మాటలు. ఏంటంటే పాపులారిటీ పెంచుకుంటాకి, ఆయన రేంజ్ పెంచుకుంటాకి ఇవన్నీ చేస్తామే కానీ అసలు మామూలుగా అయితే తక్కువే ఆయనకి. కాదు, అధికారంలో రాకముందు ప్రజలకి కష్టం వస్తే నేను ప్రజాపక్షపాతిని, ప్రజలకు అండగా ఉంటాయని చెప్పారు కదా. ప్రజలకు అండ ఉండాలి కానీ చెప్పిన మాట నెరవేర్చారు కానీ ఉండలేదు కదా. నువ్వు ఏం చేసావు చెప్పండి? ఒక పాయింట్ నేను చేశాను, మంచి చేశాను చెప్పండి. 10 మంది 100 మంది రైతులు ఉన్నారు, 10 మంది రైతులకి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? సాయం చేసేదండి. పదవులు ఉండేవాడు సాయం చేసింది వేరు, పదవులు లేనివాడు సాయం చేసింది. ఆశించి సాయం చేసేది ఆ వేరు, ఆశించకుండా చేసేది వేరు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు ఏమీ ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు, 2000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు. వాళ్ళ అమ్మాయి ₹1 కోటి విరాళం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి. ఆమె మంచిదా, వీళ్ళు మంచివాళ్ళ? ఏమంటే 10 సంవత్సరాల పిల్ల ₹1 కోటి విరాళం ఇచ్చిందంటే మహేష్ బాబు ఫౌండేషన్కి. ఆ అమ్మాయి మంచిదా, ఏ అమ్మాయి మంచిదా? ఆయన 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. ఏం ఆశించుకోడా, మంత్రి పదవి కాదు కదా, ఏం పదవి కూడా ఆశించు, పబ్లిసిటీ కూడా చేసుకోడు. ఆయన మంచివాడా, ఈయన మంచివాడా? మరి చెప్పండి మరి పద్ధతిగా. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ₹1 కోటి ఖర్చు పెడతాను అన్నవాడు గొప్పవాడా? నాకేం అవసరం లేదు, మంచి జరుగుతాం కావాలి, ప్రజలు బాగుంటాం కావాలనుకున్నవాడు గొప్పవాడా?
అది తెలుసుకోండి. అది అర్థం చేసుకుంటే మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు. అంతేగాని ఏదో నలుగురు ఆడంటున్నారు జిందాబాద్లు కొట్టాను ఆడే గొప్పవాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే ఎప్పటికైనా పథకమే. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, అబ్బో ఆయన మించినోడు ఎవడో లేడన్నారు. ఏం చేశాడు లాస్ట్కి? చెత్తకోపరం చూపించాడు లాస్ట్కి, అటు ఇటు కాకుండా. ఇది అంతే. ఈ వరుస కూడా ఏంటంటే రూపాయి ఉన్నంత సేపు జేబు నింపుకుంటాం, జేబు నింపిన తర్వాత వెళ్ళిపోతుంది. అమెరికా, ఢిల్లీ, లండన్, జపాన్.